స్పైన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుందంటారా, లేదంటే సర్జరీ కూడా అవసరం అవుతుందంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ పుట్ అప్ మేడం. స్పైన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఆల్సో ఇట్ క్యాన్ బి అక్యూట్ ఇన్ఫెక్షన్ ఆర్ అ క్రానిక్ ఇన్ఫెక్షన్. అది నేను పాయింట్ చేసిన అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే లెస్ దెన్ 3 months ఆర్ లెస్ దెన్ 12 weeks, అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఆర్ క్రానిక్ పెయిన్ యాజ్ ఐ మెన్షన్ మోర్ దెన్ 12 weeks. దానిలో మన ఇండియాలో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఇస్ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ద స్పైన్. ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ద స్పైన్ ఇస్ అ వెరీ స్లో గ్రోయింగ్ ఇన్ఫెక్షన్ వేర్ పేషెంట్కి మెల్లగా ఇన్ఫెక్షన్ ఎక్కువైన తర్వాత దే విల్ కమ్ బ్యాక్ టు ద డాక్టర్. వాళ్ళకి తొందరగా జ్వరం రావాలి ఇవన్నీ సిమ్టమ్స్ ఉండదు. టీవీ స్పెషల్లీ పేషెంట్ విల్ హ్యావ్ లో గ్రేడ్ టెంపరేచర్, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, బాడీ వెయిట్ loss of appetite, and end result they come to doctor when the bone is damaged and there is lot of pus collection. Patient may present to us with back pain, neurological deficit with weakness of the lower limbs or weakness of the upper limb, weight loss, low grade fever. That is one type of infection which is very common in India. Second ante acute infection ante బాడీలో స్పైన్లో అక్యూట్ ఫాస్ట్ గ్రోయింగ్ ఆర్గనిజం మనకి బాడీలో వేరే సైట్ నుంచి జర్మ్స్ స్ప్రెడ్ అయ్యి దే స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ద స్పైన్, ఇన్ ద డిస్క్ ఆర్ నియర్ ద నర్వ్స్. దే కాజ్ అక్యూట్ ఇన్ఫెక్షన్. పేషెంట్కి హై గ్రేడ్ ఫీవరు, సివియర్ పెయిను, దే డోంట్ గెట్ వెయిట్ లాస్ అండ్ సిమ్టమ్స్ యాజ్ యూ గెట్ ఇన్ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ లైక్ అ ట్యూబర్క్లోసిస్. సో అక్యూట్ ఇన్ఫెక్షన్ కెన్ బి వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఆర్ పారాసైటిక్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్కి వీ ఇవాల్యుయేట్ బై గెటింగ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్ అండ్ అవసరం పడితే ఎంఆర్ఐ. వన్స్ మనకి ఒకవేళ ఇన్ఫెక్షన్తో బోన్స్ లేకుంటే నర్వ్ డ్యామేజ్ ఏం కాలేకుంటే దానికి మనం యాంటీబయాటిక్స్ ద్వారా క్యూర్ చేయొచ్చు. ఒకవేళ అవి ఇన్ఫెక్షన్ పెరిగింది ఆర్ పస్ కలెక్షన్ ఇస్ టూ మచ్ విచ్ ఇస్ కంప్రెసింగ్ ది స్ట్రక్చర్స్ అండ్ కాజింగ్ సివియర్ డ్యామేజ్, అట్లా ఇన్ఫెక్షన్స్కి మనం ఇమీడియట్లీ ఆపరేషన్ చేసి అవి లోపల కలెక్షన్ పస్కి డ్రైన్ అవుట్ చేయాలి. సో దట్ రిక్వైర్స్ సర్జరీ. సో బేసిక్లీ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ దానికి ఫస్ట్ డయాగ్నోసిస్ అవసరం. సమ్టైమ్స్ ఏ రకాల ఇన్ఫెక్షన్ ఉందో మనకి తెలియలేకుంటే లోపల పస్ తీసిన తర్వాత అవి మనం కల్చర్ అంటే ల్యాబ్లో టెస్టింగ్ చేసేస్తే మనకి అవి ఏ టైప్ది ఇన్ఫెక్షన్ ఉందో తెలిసిపోయిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇన్ఫెక్షన్ ఈజ్ ట్రీటబుల్, బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్ అండ్ హౌ టు ట్రీట్ మెడికల్ ఆర్ సర్జికల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. అంటే పురుషులతో పోల్చుకుంటే లేడీస్లో అధికంగా బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటారు కదా, అసలు లేడీస్లో ఎందుకని అంత పెయిన్ ఉంటుంది అంటారు? లేడీస్లో స్పెషలీ బ్యాక్ పెయిన్ మనం చాలా కామన్ చూస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్ మన దగ్గర వచ్చిన వాళ్ళు మిడిల్ ఏజ్ లేడీస్ బిట్వీన్ 30 to 45 years old. ఇంటిలో ఎక్కువ పని ఉంటుందా, బెండింగ్ యాక్టివిటీ ఉంటుందా, లిఫ్టింగ్ వెయిట్స్ ఉంటుందా, పిల్లలు లేపాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్సో 50% ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ కమ్ విత్ బ్యాక్ పెయిన్. సో లేడీస్లో కంపేర్ టు మెన్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువనే ఉందా. రీజన్ ఫర్ ఇట్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ, వాళ్ళకి మసిల్ స్ట్రెంథనింగ్, మసిల్ ఎక్సర్సైజ్ బాడీ దే హ్యావ్ నాట్ బీన్ ట్రైన్ ఫర్ ఇట్ అండ్ కంటిన్యూస్ ఇంటిలో స్టాండింగ్ వర్క్, బెండింగ్ వర్క్, లిఫ్టింగ్ వెయిట్స్ పిల్లలకి లేపాలి, దాంతో కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ ఐ వాజ్ టెలింగ్ అబౌట్ ప్రెగ్నెంట్ లేడీ. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో ఏమవుతుందా అంటే దే గెయిన్ అబౌట్ 8 to 10 kgs ఆఫ్ వెయిట్ ఇన్ ది 3rd trimester అండ్ వాళ్ళకి పోస్చర్ చేంజ్ అవుతుందా, వాళ్ళ స్టాండింగ్ పోస్చర్ అంటే స్పైన్ కొద్దిగా బెండ్స్ బ్యాక్వర్డ్ అండ్ ద లుంబార్ స్పైన్ బెండ్స్ ఫార్వర్డ్, దట్ ఈస్ ఇంక్రీజ్ కైఫోసిస్ ఆఫ్ ద స్పైన్ ఇస్ దేర్. అట్లా ఉంటే కూడా వాళ్ళది మూమెంట్స్ పోస్చర్ చేంజ్ అవుతుందా, వాకింగ్ స్టైల్ చేంజ్ అవుతుందా, loading of the cervical spine also changes. అవి అన్ని మెకానిక్స్తో దే గెట్ బ్యాక్ పెయిన్. ఆఫ్టర్ డెలివరీ ఆల్సో లాట్ ఆఫ్ లేడీస్ ఫర్ ఫీడింగ్ బేబీస్ దే బెండ్ అ లాట్ అండ్ అవి బెండింగ్తో కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఫీడింగ్ డైలీ 5-6 hours కంటిన్యూస్ బ్యాక్ వాళ్ళు బెండ్ చేసి అవన్నీ చేస్తే దే ఆర్ ఆల్సో మోర్ ప్రోన్ టు గెటింగ్ బ్యాక్ పెయిన్.
సో లేడీస్లో మనం చాలా కామన్లీ చూస్తాం బ్యాక్ పెయిన్. సెకండ్ థింగ్ ఇస్ విత్ ఏజింగ్ ఆల్సో ఓస్టియోపారోసిస్. అదే టోల్డ్ ఓస్టియోపారోసిస్ అంటే చాలా కామన్ ఇన్ ఓల్డ్ లేడీస్. వాళ్ళు కూడా దే కమ్ విత్ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్ అండ్ arthritis of the spine. So young patients and old ladies, everybody, as I told you, pregnant ladies, middle-aged ladies and old ladies, incidence of back pain compared to men is little more. నడుము నొప్పితో బాధపడే వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలంటారు? That all comes in prevention of back pain. Like daily activities ఏం చేయాలంటే repetitive, continuous, ఒక్కో యాక్టివిటీ లైక్ లిఫ్టింగ్ వెయిట్స్, బెండింగ్, ట్విస్టింగ్, మేబీ స్టాండింగ్ ఇన్ అబ్నార్మల్ పోస్చర్స్, ఒక కాలు మీద ఎక్కువ వెయిట్ వేసి, ఒబిసిటీ, ల్యాక్ ఆఫ్ మసిల్ స్ట్రెంగ్త్, కంప్యూటర్లో పనిచేసిన వాళ్ళకి ఒక్క పొజిషన్లో కంప్యూటర్ పనిచేస్తాడా, స్మోకింగ్, ఆల్ దీస్ ఆర్ ప్రివెంటివ్ మెజర్స్. ఇవి అన్నీ అవాయిడ్ చేసేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్కి గుడ్ డయట్ హ్యాబిట్స్, గుడ్ ఎక్సర్సైజ్, పోస్చర్ కరెక్షన్ ఇవన్నీ చేస్తే పేషెంట్స్కి ప్రాబ్లం విల్ సెటిల్ డౌన్. కొంతమందికి పేషెంట్స్కి ప్రాబ్లం మెకానికల్ సింపుల్ పెయిన్ వస్తే కూడా వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేసి పెయిన్ ఎక్కువ అయిన తర్వాత దే కమ్ విత్ డీజెనరేటివ్ చేంజెస్. సో అట్లా కూడా పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ బ్యాక్ పెయిన్ మేబీ ఇఫ్ దే ఆర్ నాట్ పెయిన్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్ ఇన్ అబౌట్ 2 or 3 weeks time, they should consult a doctor and a physiotherapist. Combined effort ఉంటుంది డాక్టర్, ది ఫిజియోథెరపిస్ట్, ది ఆర్థోపెడిక్ డాక్టర్, physiotherapist and a counselor who will look into the reason of the spine and try to eliminate that. మనకి కొంతమందికి జస్ట్ యాజ్ ఐ టోల్డ్ దట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. వాళ్ళకి ఇవన్నీ ఎర్లీ ఇంటర్వెన్షన్తో దే గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్. వన్స్ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్, వన్స్ ట్రీట్మెంట్ తీసేసుకున్న తర్వాత పూర్తిగా క్యూర్ అయిపోతుందంటారా, లేదంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? బ్యాక్ పెయిన్ ఒక్కసారి వచ్చిన తర్వాత పేషెంట్ హ్యాస్ టు బి చాలా జాగ్రత్త లైఫ్ లాంగ్. ఎందుకంటే వాళ్ళకి యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ దెర్ ఆర్ 33 బోన్స్ అండ్ 31 డిస్క్ విత్ లాట్ ఆఫ్ నర్వ్స్, మసిల్స్ అండ్ జాయింట్స్. సో ఒకసారి వాళ్ళకి ఒక్క చోటు కూడా బాధ వచ్చింది అంటే ఆఫ్టర్ దట్ పార్ట్ గెట్స్ ట్రీటెడ్ వెదర్ మెడికలీ ఆర్ సర్జికలీ, వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉందా మళ్ళీ వేరే ఒకటి చోట్లో స్పైన్లో అవి సేమ్ ప్రాబ్లం రావచ్చు, విచ్ కెన్ బి అగ్రవేటెడ్ విత్ బ్యాడ్ మెకానికల్ పోస్చర్, రిపీటేటివ్ యాక్టివిటీస్, అఫెండింగ్ ఏం ప్రాబ్లం ఉందో అవి మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తే మళ్ళీ అవి ప్రాబ్లం వేరే చోట్ల స్పైన్లో రావచ్చు. ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లంకి వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ లాంగ్ వాళ్ళకి యాక్టివిటీస్ విచ్ ఇంక్రీజ్ ది పెయిన్ దే హ్యావ్ టు అవాయిడ్. పేషెంట్స్కి కొంతమందికి సర్జరీ అవసరం పడితే కూడా స్పైన్ సర్జరీ ఈజ్ ఓన్లీ 80 to 90% సక్సెస్ఫుల్. 100లో 10% పేషెంట్స్కి మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ పెయిన్, వాళ్ళకి రిపీట్ సర్జరీ అవసరం పడవచ్చు. దట్ ఈస్ వై బ్యాక్ పెయిన్ యాజ్ ఐ వుడ్ సే ఈజ్ క్యూరేటివ్ ఇన్ 70 to 80% అండ్ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ దే హ్యావ్ టు టేక్ ఇన్ 100%. కొంతమందిది సర్జరీ సక్సెస్ఫుల్ కాలేకుంటే దే మే రిక్వైర్ రిపీట్ సర్జరీ అండ్ దే మే గెట్ క్యూర్డ్. బట్ సమ్టైమ్స్ బ్యాక్ పెయిన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డయాగ్నోసిస్. కారణం ఏంటి అంటే బోన్ పెయిన్, స్పైన్ పెయిన్, నర్వ్ పెయిన్, మసిల్ పెయిన్. డయాగ్నోసిస్ సరిగా కాలేకుంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ సరిగా దొరకదు. వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకదు అంటే దే కంటిన్యూస్లీ సఫర్ ఫర్ పెయిన్ లైఫ్ లాంగ్. కొంతమంది ఎగ్జాంపుల్ పేషెంట్ ఆర్ హ్యావింగ్ క్యాన్సర్ ఆర్ మ్యాలిగ్నెన్సీ ఆఫ్ ది స్పైన్, అంటే వాళ్ళకి బోన్స్ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి they have a bad prognosis, and for them operation or medical treatment is just to decrease the pain, which is called palliative therapy. Atta patient would improve with surgical or medical. Temporary they improve because main in the disease we are not able to cure it. Second thing is patients who neglect doctor's advice, who continue to do activities like lifting weights and obese patients, smoking, and cause lot of stress to the spine. Those patients also don't improve after any therapy. అంటే మన బోన్స్కి లోపల ఉన్నాయి, బోన్స్లో 3 రకాల సెల్స్ ఉంటుంది. సెల్స్ అంటే దే ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బోన్స్. ఒకటే ఉంటుంది ఓస్టియోబ్లాస్ట్, అవి అంటే న్యూ బోన్ ఫార్మేషన్ సెల్స్. ఒకటి అంటే ఓస్టియోసైట్స్,
దే ఆర్ ది డార్మెంట్ అంటే దే ఆర్ ది స్టేషనరీ సెల్స్. అండ్ ఒకటే ఉంటుందా ఓస్టియోక్లాస్ట్, అవి అంటే రిజార్ప్షన్ అంటే బోన్ డ్యామేజింగ్ సెల్స్. సో దర్ ఇస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ న్యూ బోన్ ఫార్మేషన్ అండ్ బోన్ రిజార్ప్షన్ అంటే బోన్ డెత్. అవి సైకిల్ కంటిన్యూస్ ఒక లైఫ్ లాంగ్ సైకిల్ ఉంటుందా? ఇన్ యంగ్ ఏజ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ బోన్ న్యూ బోన్ ఫార్మేషన్ ఈజ్ మోర్ దెన్ ద రిజార్ప్షన్ అంటే ఓస్టియోబ్లాస్ట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందా? ఓస్టియోసైట్స్ ఆర్ సేమ్ బట్ ఓస్టియోక్లాస్ట్ అంటే బోన్ డ్యామేజింగ్ సెల్స్ తక్కువ ఉంటుంది. బట్ యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ మన బాడీలో న్యూ బోన్ ఫార్మేషన్ స్ట్రెంత్ తక్కువ అవుతుందా అంటే ఓస్టియోబ్లాస్ట్ అవి సెల్స్ తక్కువ అయిపోతుందా? అండ్ డ్యామేజింగ్ సెల్స్ ఓస్టియోక్లాస్ట్ ఇంక్రీజ్. సో బోన్ టర్న్ ఓవర్ ఇంక్రీజెస్ అండ్ ఫార్మేషన్ తక్కువ ఉంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటే బోన్ లోపల సెల్స్ తక్కువ అయితే బోన్స్ వీక్ అయిపోతుందా? వాళ్ళకి అవి అన్ని డిజీజ్కి మనం వి పుట్ ఇట్ యాజ్ ఓస్టియోపోరోసిస్ అంటే వీక్నింగ్ ఆఫ్ ది బోన్స్. బోన్ ఫార్మేషన్ is less and damage is more. So this is a cycle where formation and damage can affect the bone strength. కొంతమందిది because of some disease like hyperparathyroidism ఒకటి అంటే అవి డిజీజ్లో ఏమవుతుందో బాడీలో కాల్షియం తక్కువ అవుతుందా అండ్ బాడీ పుల్స్ ద కాల్షియం ఫ్రమ్ ద బోన్స్. సో అవే ఓస్టియోక్లాస్ట్ యాక్టివిటీ అంటే బోన్ డ్యామేజింగ్ సెల్ యాక్టివిటీ ఎక్కువైపోతుంది. సో మనకి వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది న్యూ బోన్ ఫార్మేషన్ లైక్ ఇట్ ఈస్ లైక్ అ వాటర్ ట్యాంక్ వేర్ పైనుంచి వాటర్ వస్తుందా కింద నుంచి వాటర్ పోతుందా. సో వేర్ వీ హ్యావ్ టు నాట్ ఓన్లీ గివ్ కాల్షియం సప్లిమెంటేషన్ టు ది సెల్స్ బట్ అట్ ద సేమ్ టైం మనం డ్యామేజ్ యాక్టివిటీ అంటే ఓస్టియోక్లాస్ట్ యాక్టివిటీ అవి కూడా తగ్గించుకోవాలి. అవన్నీ చేస్తే ది బోన్ స్ట్రెంత్ విల్ ఇంప్రూవ్ అండ్ వీ కెన్ ప్రివెంట్ ఓస్టియోపోరోసిస్. ఒకసారి ఓస్టియోపోరోసిస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ఫినామినన్. ఒకసారి బోన్స్లో కాల్షియం తగ్గింది అంటే మనం ఎంత కూడా ఇస్తే హార్డ్లీ ఎనీథింగ్ రికవర్స్ ఆర్ మేబీ మినిమల్ రికవరీ. బట్ మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత అట్లీస్ట్ ద బోన్ లాస్ విల్ కమ్ డౌన్. వీ సే దట్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 60 in men and after menopause it is like that every year 3% bone loss ఉంటుంది బాడీ నుంచి. సో ఓస్టియోపోరోసిస్ ఒకసారి వచ్చిందంటే మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దీస్ పేషెంట్స్ నీడ్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ విత్ కాల్షియం, విటమిన్ డి సప్లిమెంటేషన్, సన్లైట్ ఎక్స్పోజర్, హార్మోనల్ థెరపీ. ఇవే పేషెంట్స్కి వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వీ గివ్ that will try to stabilize the bone or increase the strength partially, but never they go back to their original form. So this all is, it is better to prevent rather to get the disease. Once disease వచ్చిన తర్వాత దీనికి I would say it is no curative form, but we are trying to stop the progression of the disease. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. నమస్తే డాక్టర్ గారు. చూసారు కదండి, బ్యాక్ పెయిన్కి సంబంధించి దేని వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, అలాగే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అనేది పవన్ గారు చాలా చక్కగా వివరించారు కదా. మరో అనారోగ్య సమస్యతో చక్కని పరిష్కార మార్గాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.